ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, వీడియోలో టాపిక్ వచ్చేసి కంప్లీట్ మనకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైకోర్టు సంబంధించి ఎగ్జామ్స్ రాశారు కదా మొన్న 21 జూన్ రోజు. సో ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి అన్నమాట. వాటికి సంబంధించి కీ పేపర్ అయితే కంప్లీట్ మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియో కొంచెం లెంగ్తీగా అయినా సరే కంప్లీట్గా ఎవరైతే అభ్యర్థులు కోర్టుకు సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ ఎగ్జామ్ రాశారో వాళ్ళు కంప్లీట్గా దానికి సంబంధించి ఆన్సర్స్ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను అన్నమాట. ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ కరెక్ట్ అనే దాని గురించి. దీన్ని బట్టి ఈ వీడియోని చూసిన తర్వాత ఒకవేళ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయో కంప్లీట్గా మీరు లెక్కేసుకోండి అనమాట. చూడండి, కంప్లీట్గా ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. అలాగే వీడియో తెచ్చిన లైక్ చేసి కామెంట్ సెక్షన్లో నైస్ వీడియోని కామెంట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలోచన, లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకు ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి అటెండర్ పోస్టులకు సంబంధించి మనకు జూన్ 21 రోజు 10 నుంచి 11 AM వరకు అయితే 1 hour ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగిందనమాట. జ్యుడిషియల్ మినిస్ట్రియల్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్ సంబంధించి హైకోర్టు సంబంధించి అనమాట. అయితే మనకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, భారతదేశ క్షిపణి మనిషి అని ఎవరిని పిలుస్తారు? మిసైల్ మ్యాన్ అని ఎవరిని పిలుస్తారు? అబ్దుల్ కలాం ఈజ్ రైట్ ఆన్సర్. ఫస్ట్ దానికి అబ్దుల్ కలాం. అలాగే రెండో ఆన్సర్ వచ్చేసి, భారతదేశంలో మిషనరీస్ ఆఫ్ చారిటీని ఎవరు స్థాపించారు? మదర్ తెరిసా ఈజ్ రైట్ ఆన్సర్ అన్నమాట. సెకండ్ వన్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఏ, మదర్ తెరిసా. అలాగే థర్డ్ వన్ వచ్చేసి, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఇది న్యూయార్క్లో ఉందన్నమాట. ఒకసారి మీరు చూసుకోండి. న్యూయార్క్ ఈజ్ రైట్ ఆన్సర్. ఏ అన్నమాట. థర్డ్ వన్ వచ్చేసి ఫస్ట్ ఆన్సర్. అలాగే మనకు ఫోర్త్ వన్ వచ్చేసి, కింది వారిలో ఎవరిని ఇండియన్ షేక్స్పియర్ అని పిలుస్తారు? ఇక్కడ చూడండి, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ కాల్డ్ ఇండియన్ షేక్స్పియర్ అనమాట. ఎవరిని పిలుస్తారంటే కాళిదాసు. ఇక్కడ చూసుకోవచ్చు, ఆన్సర్ ఈజ్ ఏ అనమాట. కాళిదాసును ఇండియన్ షేక్స్పియర్ అని పిలుస్తారు. అలాగే ఫిఫ్త్ వన్ ఆన్సర్ వచ్చేసి, చివరి మొఘల్ చక్రవర్తి ఎవరు? కంప్లీట్గా చివరి మొఘల్ చక్రవర్తి వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో మనకు బహదూర్ షా జాఫర్ అనమాట. ఇది సెకండ్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్. చివరి మొఘల్ చక్రవర్తి వచ్చేసి ఫిఫ్త్ వన్ క్వశ్చన్కి సెకండ్ ఆన్సర్ అనమాట. బి ఆన్సర్ ఈజ్ రైట్, బహదూర్ షా జాఫర్. అలాగే సిక్స్త్ వన్ వచ్చేసి మనకు, ఒక రాష్ట్ర గవర్నర్ను ఎవరు నియమిస్తారు? హూ అపాయింట్స్ ద గవర్నర్ ఆఫ్ ఏ స్టేట్ అంటే దానికి సంబంధించి ఒక రాష్ట్ర గవర్నర్ను రాష్ట్రపతి మాత్రమే నిర్వహించడం జరుగుతుంది అన్నమాట, నియమించడం జరుగుతుంది. సిక్స్త్ వన్ ఆన్సర్ వచ్చేసి రాష్ట్రపతి. ఆన్సర్ ఈజ్ సి. అలాగే సెవెంత్ వన్ ఆన్సర్ క్వశ్చన్ వచ్చేసి, ఐసీసీ ప్రపంచ కప్ 2023ను ఏ దేశం గెలుచుకుంది? అయితే మనకు ఆస్ట్రేలియా అనమాట. ఆస్ట్రేలియా దేశం వచ్చేసి ఐసీసీ ప్రపంచ కప్ను, వరల్డ్ కప్ను కంప్లీట్గా 2023 సంవత్సరం సంబంధించి ఆస్ట్రేలియా దేశం అనేది గెలుచుకోవడం జరిగింది. సెవెంత్ ఆన్సర్ ఈజ్ సి అనమాట, ఆస్ట్రేలియా. అలాగే ఎయిత్ వన్ వచ్చేసి, ఏ షూటబుల్ బాయ్ నవల రచయిత ఎవరు? విక్రమ్ సేథ్. ఆన్సర్ ఈజ్ బి, సెవెంత్ వన్. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద నోవెల్? ఏ షూటబుల్ బాయ్ వచ్చేసి మనకు విక్రమ్ సేథ్ అనేది రైట్ ఆన్సర్. అలాగే నైన్త్ వన్ వచ్చేసి, భారతదేశంలో ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారు? ఎన్నికల కమిషన్, ఎన్నికల సంఘం అన్నమాట. దాన్ని ఎన్నికల కమిషన్ అంటారు. భారతదేశంలో ఎన్నికలకు సంబంధించి మనకు ఎన్నికల సంఘం అనేది నిర్వహించడం జరుగుతుంది. నైన్త్ ఆన్సర్ ఈజ్ బి. అలాగే 10th ఆన్సర్ ఈజ్, అండమాన్ నికోబార్ దీవుల యొక్క రాజధాని ఏమిటి? పోర్ట్ బ్లేర్ అన్నమాట. ఆన్సర్ వచ్చేసి బి. అలాగే మనకు 11th వన్ ఆన్సర్ వచ్చేసి, భారతదేశంలో ఎన్ని దేశాలు తమ సరిహద్దులను పంచుకుంటున్నాయి? 7 దేశాలు. ఇవి కేంద్రపాలిత ప్రాంతాలు అన్నమాట. 7 వాటికి సంబంధించి ఇక్కడ ఆన్సర్ ఈజ్ డి అన్నమాట. భారతదేశంలో 7 దేశాలు తమ సరిహద్దులను పంచుకుంటున్నాయి. అలాగే 12th వన్ ఆన్సర్ వచ్చేసి, దిగువ పేర్కొన్న నదులలో ఏది పశ్చిమం వైపుకు ప్రవహించి అరేబియా సముద్రంలోనికి కలుస్తుంది? అయితే దానికి సంబంధించి ఆన్సర్ ఈజ్ ఇక్కడ కృష్ణ, గోదావరి, మహానది ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కాకుండా మనకు తపతి ఈజ్ రైట్ ఆన్సర్. 12th వన్ ఆన్సర్ వచ్చేసి డి అనమాట, తపతి. పశ్చిమ వైపు ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. అలాగే 13th వన్ ఆన్సర్ వచ్చేసి, అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి భారతీయ వ్యోమగామి ఎవరు? రాకేష్ శర్మ. ఆన్సర్ ఈజ్ సి. 13 ఆన్సర్ ఈజ్ సి. 14 వచ్చేసి, కథాకళి డ్యాష్ యొక్క శాస్త్రీయ నృత్య రూపకం? కథాకళి అనేది కేరళ రాష్ట్రానికి సంబంధించి అన్నమాట. కంప్లీట్గా ఇక్కడ కేరళ అన్నమాట.
సో మీరు చాలామంది ఒడిస్సా అని పెట్టుంటారు. ఒడిస్సా వచ్చేసి కూచిపూడి ఆ విధంగా ఉంటాయి. సో కథకళి ఈజ్ ద క్లాసికల్ డ్యాన్స్ ఫ్రమ్ కేరళ. ఆన్సర్ ఈజ్ కేరళ అన్నమాట. 14th వన్ ఆన్సర్ వచ్చేసి డి కేరళ. అలాగే 15th వన్ వచ్చేసి మనకు ఆగ్రాలో తాజ్మహల్ని ఎవరు కట్టారు? ఆగ్రాలో తాజ్మహల్ని షాజహాన్ కట్టారు. ఎందుకు? తన యొక్క భార్య గుర్తుగా, ముంతాజ్ మహల్ గుర్తుగా ఆయన షాజహాన్ ఆ తాజ్మహల్ని కట్టడం జరిగింది. అలాగే మనకు ఆన్సర్ ఈజ్ సి అన్నమాట. అలాగే భారతదేశంలో చిట్ట చివరి బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి మనకు లార్డ్ మౌంట్ బ్యాటెన్ వచ్చేసి ఈజ్ రైట్ ఆన్సర్. డి వచ్చేసి రైట్ ఆన్సర్. అలాగే 17th క్వశ్చన్ వచ్చేసి సంతోష్ ట్రోఫీ కింది వాటిలో ఏ క్రీడకు సంబంధించింది? సో ఇక్కడ చాలామంది వాలీబాల్, బాస్కెట్బాల్ పెట్టి ఉంటారు, కానీ ఆన్సర్ వచ్చేసి ఫుట్బాల్ అన్నమాట. సో ఆన్సర్ ఈజ్ బి ఫుట్బాల్. అలాగే పండిట్ రవిశంకర్ ఈ కింది సంగీత వాయిద్యాలలో దేనిని వాయించారు? సీతార్. ఇక్కడ వీణ కాదు, పెహనాయి కాదు, ఈ 3 ఆప్షన్ కాకుండా ఏ ఆప్షన్ అన్నమాట, సీతార్ అనే దాన్ని వాయించడం జరిగింది. అలాగే 19th ఆన్సర్ వచ్చేసి మనకు భారత ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి జస్టిస్ బిఆర్ గవాయ్. రీసెంట్గా నియమించడం జరిగింది జస్టిస్ బిఆర్ గవాయ్ అనమాట. జస్టిస్ డివై చంద్రచూడ్ ఇస్ రాంగ్ ఆన్సర్. జస్టిస్ బిఆర్ గవాయ్ వచ్చేసి రైట్ ఆన్సర్. 19th వన్ ఏ ఆప్షన్ ఈజ్ ఏ. 21 సంబంధించి మనకు లోక్సభకు తెలంగాణ నుంచి ఎంతమంది ఎంపీలు ఎన్నికయ్యారు? లోక్సభకు తెలంగాణ నుంచి ఎంతమంది ఎంపీలు ఎన్నికయ్యారు? 17 మంది. ఏ ఈజ్ రైట్ ఆన్సర్. 21 వచ్చేసి వాహనాలకు అతి తక్కువ కాలుష్యం కలిగించే ఇంధనం ఏది? పెట్రోల్ ఎక్కువనే వస్తుంది, ఎల్పిజి కూడా గ్యాస్ ఎక్కువనే పొగ వస్తుంది కాబట్టి, డీజిల్ కూడా పొగ వస్తుంది కాబట్టి సిఎన్జి ఈజ్ రైట్ ఆన్సర్. ఆన్సర్ ఈజ్ బి. 21 ఈజ్ బి అనమాట. అలాగే 22 వచ్చేసి విచ్ రివర్ ఈజ్ నౌన్ యాజ్ దక్షిణ గంగా? దక్షిణ గంగాని ఏ నదిని పిలుస్తారు? ఆన్సర్ ఈజ్ గోదావరి. గోదావరిని దక్షిణ గంగా అని పిలుస్తారు. 22 ఆన్సర్ ఈజ్ ఏ అన్నమాట. అలాగే మనకు 23 వచ్చేసి పులిట్జర్ బహుమతి ఏ రంగానికి సంబంధించింది? సో ఆన్సర్ వచ్చేసి జర్నలిజం. బి ఈజ్ రైట్ ఆన్సర్. సో నేను తొందరగా చెప్పడం జరుగుతుంది అన్నమాట, ఎందుకంటే వీడియో చాలా లెంగ్తీ అయిపోతుంది. సో నేను టకాటక్ చెప్పేశాను. సో మీరు ఒకసారి కంప్లీట్గా మీ యొక్క ఆన్సర్ ఏం పెట్టారో చూసుకోండి. అలాగే 24 ఆన్సర్ వచ్చేసి మనకు భారతదేశంలో అత్యంత ముఖ్యమైన రవాణా మార్గాలు ఈ కింది వాటిలో ఏది? రైల్వేలు అనమాట. రైల్వేస్ అనేది సి ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే 25 వచ్చేసి అత్యంత సాధారణ అంటువ్యాధి వాహకం ఏది? హౌస్ ఫ్లై అనమాట, ఈగ అనమాట. సో మన ఇంట్లో ఉండేటటువంటి ఈగ అనమాట. దీని ద్వారా మనకు అంటువ్యాధి అనేది రావడం జరుగుతుంది. సో 25 ఈజ్ బి ఆన్సర్. అలాగే 26 వచ్చేసి ఇటీవల వార్తల్లో నిలిచిన ఒక దేశం, ఒక ఎన్నిక, ఒక కమిటీకి సంబంధించింది. సో రామ్నాథ్ కోవింద్ అనమాట. ఆన్సర్ ఈజ్ సి ఆన్సర్. అలాగే 27 వచ్చేసి ఫరక్కా బ్యారేజ్ ఏ నదిపై ఉంది? ఫరక్కా బ్యారేజ్ గంగా నదిపై ఉంది. ఆన్సర్ ఈజ్ బి. అలాగే కింది వాటిలో భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది అంటే ఊలార్ సరస్సు. ఆన్సర్ ఈజ్ సి అనమాట, ఊలార్ సరస్సు. అలాగే 29th వచ్చేసి మనకు ప్రముఖ పర్యాటక కేంద్రమైన రోహతాంగ్ పాస్ ఏ రాష్ట్రంలో ఉందంటే చాలామంది ఉత్తరాఖండ్ అని పెట్టారు, కానీ హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఆన్సర్ ఈజ్ ఏ. 31 వచ్చేసి 30 ఆన్సర్ వచ్చేసి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రి ఎవరు? ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. శ్రీమతి నిర్మలా సీతారామన్. ఆన్సర్ ఈజ్ ఏ అనమాట. అలాగే 31 వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్. రవి డాష్ ఫ్లయింగ్ ఇన్ ద పార్క్. రవి లైక్స్. సో ఆన్సర్ ఈజ్ సి అనమాట. రవి లైక్స్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్. 31 ఈజ్ సి ఆన్సర్. 32 వచ్చేసి మనకు డాష్ ది డాష్ ఆఫ్ కార్టెల్ బిలాంగ్స్ టు షాటిస్. ఆన్సర్ వచ్చేసి మనకు సో హెడ్ అనమాట. ఆన్సర్ ఈజ్ బి వచ్చేసి 32 బి ఆన్సర్. 33 వచ్చేసి డాష్ గుడ్ ఫర్ హెల్త్. స్విమ్మింగ్ వచ్చేసి ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఆన్సర్ ఈజ్ సి. అలాగే ది డాష్ ఫ్లవర్స్ స్మెల్ట్ గ్రేట్ అనమాట. సో బంచ్ అనమాట. ఆన్సర్ ఈజ్ సి. 34 సి ఆన్సర్. అలాగే 35 వచ్చేసి చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. సో ఇక్కడ మనకు కరెక్ట్లీ ఆన్సర్ ఇచ్చారు, ఇక్కడ కొన్ని తప్పివ్వడం జరిగిందని. ఇగ్నోరెన్స్ సంబంధించి ఏది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ మీరు చూడాలన్నమాట, స్పెల్లింగ్. సో ఇగ్నోరెన్స్ వచ్చేసి మనకు ఇక్కడ ఇది సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 35 సి. 36 వచ్చేసి చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ అంటే కరెక్ట్ ఏది? ఓషియన్ మనకు ఒకాషియన్ వేయడం జరిగింది అనమాట. ఓషియన్ వచ్చేసి ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట. 36 ఏ ఆన్సర్.
37 వచ్చేసి కరెక్ట్లీ ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇంకోటి మనకు ఇది మన ఆప్షనల్ అన్నమాట, ఇందులో ఏది కరెక్ట్ లేదు కానీ ఇక్కడ మనకు ఆన్సర్ అయితే బి ఇవ్వడం జరిగింది. సో 37లో బి ఆన్సర్ ఇస్ బి. 38 వచ్చేసి సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్స్. వర్డ్ ఫ్రీజ్ సినోనిమ్ వచ్చేసి మనకు చిల్ అనమాట. 38 సి ఆన్సర్. 39 వచ్చేసి సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్స్, దానికి సంబంధించి లైబ్రరీలో వచ్చేసి బి ఆన్సర్. 39 బి ఆన్సర్. 40 వచ్చేసి మనకు సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ వచ్చేసి ప్రీసియస్ ఈజ్ రైట్ ఆన్సర్. డి ఆన్సర్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ వచ్చేసి అలార్మండ్కి సంబంధించి మనకు ఫ్రైటెండ్ అనమాట. డి ఆన్సర్ ఈజ్ కరెక్ట్. 41 డి ఆన్సర్. 40 డి ఆన్సర్. 42 వచ్చేసి మనకు కంపల్సరీ ఈజ్ రైట్ ఆన్సర్ 42కు. 43కి సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ద వర్డ్ వేకెంట్ సంబంధించి మనకు ఆక్యుపైడ్ అనమాట. ఆక్యుపైడ్ ఈజ్ రైట్ ఆన్సర్. 43 సి. 44 వచ్చేసి సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఈజ్ కరేజ్ సంబంధించి, దానికి సంబంధించి సో రైట్ ఆన్సర్ ఈజ్ బి అనమాట. కోవర్డైజ్. అలాగే మనకు 45 ఈజ్ లాస్ట్ వన్ ఆన్సర్ వచ్చేసి సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ రిజిడ్ సంబంధించి మనకు సాఫ్ట్ అనమాట. సో సాఫ్ట్ ఈజ్ రైట్ ఆన్సర్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు. సో కంప్లీట్గా ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి 45 క్వశ్చన్కి సంబంధించి సో కీ పేపర్ అయితే నేను కంప్లీట్గా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. ఏ క్వశ్చన్కి ఏది కరెక్ట్ ఆన్సర్ అనే దాని గురించి మీరు ఒకసారి కంప్లీట్గా చూసుకోండి. సో ఎవరెవరికి ఎన్ని మార్కులు వస్తున్నాయి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మనకు. సో ఈ అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, సో TSHCTSSC తెలంగాణ స్టేట్ హైకోర్టు సంబంధించి సో దీంట్లో మనకు అప్డేట్ చేయడం జరుగుతుందన్నమాట. సో కీ పేపర్ అప్డేట్ చేయడం జరుగుతుంది, రిజల్ట్స్ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. 1:3 లిస్ట్లో కూడా సో కంప్లీట్గా మీకు అయితే మీ పేరు వస్తే కంప్లీట్ మీకు కాల్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి కంప్లీట్గా మీకు కాల్ చేయడం జరుగుతుంది. సో మీకు మెసేజ్ కూడా చేయడం జరుగుతుంది అనమాట. సో ముందుగానే మీరు కంప్లీట్గా ఈ కీ పేపర్ చూసిన తర్వాత ఏ కేటగిరీకి ఎన్ని మార్కులు వస్తున్నాయి, సో మీరు ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫై అవుతారో కింద చూసుకోండి కంప్లీట్గా ఈ వీడియో చూసిన తర్వాత. సో ముందుగానే 10th మేమో బోనాఫైడ్ టీసీలు రెడీ చేసి పెట్టుకోండి. క్యాష్ ఇన్కమ్ రెసిడెన్సీ కూడా కంప్లీట్గా రెడీ చేసి పెట్టుకోండి. ఒకవేళ మీకు కాల్ చేసి ఇవన్నీ తీసుకొని వెళ్ళాలన్నమాట. ఓన్లీ 10th బేసిక్ పైన అడిగారు కాబట్టి 10th వాళ్ళు మాత్రమే. సో 10th టీసీ 100% కంపల్సరీ. 10th టీసీ, 10th బోనాఫైడ్, 10th మేమో అండ్ క్యాష్ ఇన్కమ్ రెసిడెన్సీ సర్టిఫికేట్ ముందుగానే తీయించుకొని పెట్టుకోండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయో దాన్ని బట్టి తీయించుకోండి. ఓకే ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్